ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అందరికీ తెలిసిన కదే. మనం బండేసుకుని మా అరిగిపోయిన రోడ్డు మీద బయటకు వస్తే ఒకటి పొలానికి వెళ్తాం, 2 చికెన్ కోసం వెళ్తాం. చికెన్ షాప్ దగ్గరికి వచ్చేసాం. ఎప్పుడు చికెన్ షాప్ దగ్గర క్యూ కట్టే వాళ్ళు రోడ్డు మీద క్యూ కట్టారు. ఇదేంటా అని ఒక పెద్ద మనిషిని అడిగితే ఎవరు అడుగుచి నాయకుడు వస్తాడని చెప్పారు. తర్వాత ఆ పెద్ద మనిషి ఊరికే ఉండగా ఏం చేస్తుంటావు అని అడిగాడు మచ్చ. జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్న మచ్చ. ఇంకా జాబ్కు పోలేదా అన్నాడు. అదేమన్నా ఉచ్చనా వస్తే పోయేదానికి. 1 minute. ఆ తర్వాత ఏదేదో కథలు దింగుతున్నాడు. చీది నమ్మ జీవితం మంచి ఎవరం అయిపోయింది అని మనసులో అనుకుని అన్న నాకు టైం అయింది వెళ్ళాలని చెప్పి కేజీ చికెన్ తీసుకుని ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే అమ్మ కూరగాయలు తీసుకురమ్మంది. 2 కేజీలు ఎర్రగడ్డలు, 2 కేజీలు టమాటో, 1 కేజీ దోసకాయ, 1/4 కేజీ తెల్లగడ్డలు తీసుకున్నా. మొత్తం కలిపి 160 రూపీస్ అయింది. అబ్బాయి చాలా చీపు అనుకుని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చాక మా అమ్మ బిల్ చూసి రేటే కూర గడిదా అనింది. ఇది కొత్తగా జరగట్లేదు, మనకెప్పుడు జరిగేదే అనుకున్నా. నిన్న నైట్ నుంచి టేబుల్ ఫ్యాన్ లో ఏదో సౌండ్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసేదానికి 4 ఇయర్స్ కష్టపడి సర్టిఫికేట్ తీసుకున్న నాలా ఉన్న ఇంజనీర్ గడు బయటకు వచ్చాడు. సక్సెస్ఫుల్ గా సాల్వ్ చేశాడు అంటే సర్టిఫికేట్ వేస్ట్ అవ్వలేదు. ఇంతలో చికెన్ అయింది. రాగి ముద్ద చికెన్ వేసుకుని తిన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జిమ్ జిమ్ అని కామెంట్ చేయండి. నచ్చకపోతే సుబ్బారావు గారు థ్యాంక్ యూ ఫర్ ద 50 రూపీస్ సూపర్ చాట్ అండి, లవ్ యూ అనండి. ఇంకా నేను దిగేస్తా.